సార్ శాంతిప్రసాద్ గారు, 825 శాంతిప్రసాద్ గారు, దయచేసి మీరు వేరే ఫోన్లో జాయిన్ అవ్వాలి ప్లీజ్. మీ వాయిస్ బ్రేక్. అయితే నేను వెంకటరెడ్డి మాట్లాడుతుంటాను, ఈ లోపల మీరు జాయిన్ అవ్వండి. వెంకటరెడ్డి గారు వర్మ గారు నమస్తే. నమస్తే. ఏంటి వల్లభనేని వంశీ గారు అరెస్టు, ఇంకా వల్లభనేని వంశీ పని అయిపోయింది, ఆయన చేసిన తప్పులకి పాపాలకి శిక్ష పడుతుంది, ఇంకా బయటికి రారు. భువనేశ్వర్ గారు లాంటి వాళ్ళని అతి నీచంగా మాట్లాడాడు ఆయన, ఇన్నాళ్ళకి పాపం పండింది అని పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్న నేపథ్యం, ఆయన బాటలోనే ఇంకా వరుసగా రెడ్ బుక్ అమలు జరిపేస్తున్నారు అని చెప్పి జరుగుతున్న ప్రచారం. నెక్స్ట్ రోజా గారు ఉన్నారట, కొడాలి నాని గారు ఉన్నారట, ఇంకా వరుస పెట్టి అరెస్టులు ఉంటాయి అని వైసీపీ శ్రేణులు భయపడుతున్నారా? నేను మీతో కూడా ఒక ఇంటర్వ్యూ చేశాను సార్, పర్సనల్ ఇంటర్వ్యూ చేశారు మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త కూడా భయపడ్డని చెప్పారు. అట్లాంటి మా పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు భయపడతారు, లేదా మా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు భయపడతారా చెప్పండి? ఇప్పటికే కొన్ని వందల మంది మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేశారు. కొంతమంది ఇంకా జైల్లో ఉన్నారు, కొంతమంది ఆల్రెడీ బెయిల్ మీద బయటకు వచ్చారు, మళ్ళీ ఇంకో కేసులో మళ్ళీ అరెస్ట్ అయ్యారు, మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చారు. సో ఇవి నడుస్తూనే ఉన్నాయి. ఎన్నాళ్ళు నడుపుతారు? ఇంకా 4 ఏళ్లే కదా సార్, ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోవస్తుంది కదా. 5లో ఒకటి అయిపోవచ్చింది ఆల్రెడీ, ఇంకా 4 కదా ఉంది. 4 ఏళ్ళు అంటే తక్కువ మీ దృష్టిలోని? సంవత్సరం చాలా ఈజీ గడిచిపోయింది కదా సార్, 90 రోజుల్లో బెయిల్ వస్తుంది కదా. ఇప్పుడు మొన్న ఈ మధ్య ఒక అతను కామకొక్క దొండకాయ కిరణ్ అని ఉన్నాడు, జనసేన. ఆయన ఒక మహిళను చంపేసి 40 రోజుల్లో బెయిల్ మీద బయటకు వస్తా అన్నాడు. ఏది చంపేస్తా అన్న అతని మీద ఇప్పటి వరకు కేసు నమోదు కాల. కానీ వల్లభనేని వంశీని మరి కేసు నిన్న పెట్టారంట, కేసు వాళ్ళు అరెస్ట్ చేశారంట. ఎంత విచిత్రం అంటే చూడండి సార్, అసలు కేసు ఏంటి అనే దాంట్లోకి మనం వెళ్తే, గన్నవరానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద 2022 సంవత్సరంలో దాడి జరిగింది అనే దాని మీద కేసు. అప్పుడు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాడి జరిగినప్పుడు మా ప్రభుత్వం కేసులు పెట్టి ఎవరైతే ఆ దాడిలో పాల్గొన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి 44 మందిని అరెస్ట్ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. 44 మందిని అరెస్ట్ చేస్తే వాళ్ళు మళ్ళీ జైలుకి వెళ్ళారు, బెయిల్ మీద బయటకు వచ్చారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 44 మంది కాదు, వల్లభనేని వంశీతో పాటు ఇంకొక 50 మంది ఉన్నారని చెప్పి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారు. పెట్టి ఎస్సీ ఎస్టీ కేసులు కూడా పెట్టారు. ఏది తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఆ కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ఉన్నాడు, అతన్ని ఎస్సీ ఎస్టీతో దూషించారని చెప్పి కేసు పెట్టారు. 33 మంది మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చారు దాంట్లో కూడా. అయితే ఎవరైతే ఈ సత్యవర్ధన్ అనే అతను ఉన్నాడో అతను న్యాయమూర్తి గారి దగ్గరికి వెళ్ళి మొన్న 10వ తారీఖు సార్, ఇవాళ 13వ తారీఖు, ఇవాళ 13 అండి, మొన్న 10వ తారీఖు అతను న్యాయమూర్తి గారి దగ్గరికి వెళ్ళి, సార్ అసలు నేను ఆ రోజు ఆఫీస్లోనే లేను, నా పోలీసులు నా మీద తప్పుడు నేను పెట్టినట్టుగా కేసు పెట్టారు పోలీసులు, అసలు నన్ను ఎవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దూషించడానికి అసలు నేను అక్కడ లేను కదా అని చెప్పి ఆయన వెళ్ళి విత్డ్రా చేసుకున్నాడు. ఆయన అఫిడవిట్ సబ్మిట్ చేసి వచ్చాడు. అయితే ఇప్పుడు ఆయనంట బెదిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ గన్నవరం మాజీ శాసనసభ్యులు వంశీ గారంటే ఆయన బెదిరించి కిడ్నాప్ చేసి ఏది వాంగ్మూలం చెప్పించారని చెప్పి అఫిడవిట్ వేయించారని చెప్పి పోలీసులు ఆల్రెడీ నిర్ధారణకు వచ్చారంట. ఏది 10వ తారీఖు ఈయన వెళ్ళి జడ్జి గారి సమక్షంలో చెప్పినాక 11, 12వ తారీఖు బాగా నిర్ధారణకు వచ్చి ఇవాళ 13వ తారీఖు పొద్దున్నే ఆయన మైహోం భూజాలో ఉంటాడు హైదరాబాద్ లో. సో అక్కడికైతే వెళ్ళి నోటీసులు ఇచ్చి ఇప్పుడు విజయవాడ తీసుకొని వస్తున్నారు. ఒకటి, అందరు వల్లభనేని వంశీ ఇన్నాళ్ళు పారిపోయాడు, ఏడికి వెళ్ళిపోయాడు అనే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఆయన అసలు ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి వేరే దేశాలకు ఎక్కడికి పోలా, తెలంగాణ వదిలి పోలా, తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాల్లోనే ఉన్నాడు, ఎక్కడికి పోలా. ఆయన ఉండే అడ్రస్ తెలుగుదేశం వాళ్ళకి తెలుసు, ఎందుకంటే మైహోం భుజాలో ఆయన ఉండేది, తెలుగుదేశంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశాడు కానీ వాళ్ళకి తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలుసు, గన్నవరం ప్రజలకి తెలుసు. ఒకటి క్లియర్ గా ఆయన్ని ఆ కేసులు అరెస్ట్ చేయొద్దని చెప్పి ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి దాంట్లో ఉంది. కానీ ఆ కేసులు అరెస్ట్ చేయొద్దని ఉంది కాబట్టి కొత్తగా ఇంకో కేసు సృష్టించి ఏది అతను కిడ్నాప్ చేశారంట, ఎవరో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ ని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళి బెదిరించేసి ఇట్లా చెప్పమన్నారంట. ఏది 164 ఉన్న వాళ్ళు, కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఆఫ్టర్ ఆల్ 11 అపోజిషన్ హోదా కూడా లేని, ఎమ్మెల్యేగా కూడా లేనటువంటి ఎవరైతే గన్నవరం వంశీ గారు బెదిరించేసి కిడ్నాప్ చేసి పెట్టారంట. పోలీసులకు పాపం ఎంత కరం పట్టింది పోలీసులకు చూడండి. ఓకే, ఇప్పుడు ఏంటి కాదండి, ఇప్పుడు ఏముంది, అరెస్ట్ అయితే ఏముంది, ఒక 60 రోజులు 90 రోజుల్లో బెయిల్ వచ్చేస్తారు, అంతేగాని ఎవరికి భయపడరు. తప్పు చేశారని ఎందుకు భయపడతాం సార్? కాదు సార్, మేమన్నా భయపడి వాళ్ళతో వీళ్ళతో ఏమన్నా వెళ్ళి కలిసి
అమ్మ మేము జీవితంలో ఎమ్మెల్యే అవ్వలేము అని చెప్పి వాళ్ళతో వెళ్తే ఏమైనా కలవటానికో, లేదంటే అరెస్ట్ అవ్వగానే ఏడిసి, లేదంటే ఢిల్లీ వెళ్ళి పారిపోయి ఆలకాలు ఈలకాలు పట్టుకొని బెయిల్ తెచ్చుకోవడానికో కాదు కదా. ఇవాళ కాదు రేపు వస్తుంది, రేపు కాదు ఎల్లుండి వస్తుంది, లేకపోతే ఇంకో కేసు పెడతారు, మళ్ళీ అరెస్ట్ అవుతాం, మళ్ళీ వస్తాం. ఓకే దాని గురించి ఎవడు భయపడుతున్నాడు? ఓకే కాదు సార్, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అవ్వగానే లోకేష్ లాగా ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారు కాళ్ళు పట్టుకొని పురంధేశ్వర్ గారి సహకారంతో ఏది అమ్మో అడిగారు జడ్జి, ఏ జడ్జి చూస్తున్నాడు అని చెప్పి అమిత్ షా అడిగారు అని పొద్దున్నే పత్రికలో రాయని ఈ టైప్ ఏం లేదు. ఓకే మేము మెంటల్ గా ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాం. కేసుల గురించి ఇక్కడ భయపడేటటువంటి ప్రసక్తి లేదు. కాకపోతే ప్రజలకు కూడా అన్ని గమనించమని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం చేస్తాం. ఇప్పటి వరకు చాలా మంది అరెస్ట్ చేశారు. ఆల్మోస్ట్ 90% మందికి బెయిల్